చెప్పాను కదా నేను ఎక్కడ కూడా తెలుస్తాను. ఎంకరేజ్మెంట్ కావాలండి సార్. ఒకసారి సార్ ఒకసారి సార్ ఏంటి కథ కథ ఇంత వాళ్ళు వింటారు. సో జీన్స్ ద్వారా ఇచ్చారు మీరు. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? ఇప్పుడు 18. ఎప్పుడు రాసే బుక్? ఏ ఏజ్లో? మరి ఈ బుక్ అనేది ఫస్ట్ ప్రింట్ అయిన బుక్ ఇది ఇంగ్లీష్లో. అవును. ప్రత్యేకించి మిమ్మల్ని రమ్మటానికి కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళం గర్వించే స్థాయికి నిండా 18 ఏళ్ళు లేనటువంటి విశ్వనాథ్ ఆంగ్లంలో ఒక నవల్ రాయటం అన్నది అది విశేషంగా మనం చెప్పుకోవాల్సినటువంటి సంఘటన. ఇది ఈ రోజులో నవల్ రాయటమే తగ్గిపోయింది తెలుగులో. అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లీష్లో ఒక నవల్ రాయటం అన్నది ఇది చాలా రేర్ ఫీట్. ఆ రకంగా నేను విశ్వనాథ్కి నేను మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఎందుకు విశ్వనాథ్ గురించి చెప్పాల్సింటే నవల్ రాయటంలో ప్రత్యేకత ఏంటి అని అనుకోవచ్చు. కానీ అతనికి 9వ సంవత్సరంలో ఒక యాక్సిడెంట్ జరిగి దానికి పుట్టుకతోటి ఒక పూర్తి స్థాయి దృష్టి లోపం ఉండి యాక్సిడెంట్ జరిగి చాలా కాలం హాస్పిటల్లో ఉండి ఇలాంటి పరిస్థితుల్లో తను వీడన్నీ అధిగమించి తనకున్న టాలెంట్కి అతను పదులు పెట్టుకుని ఆ రకంగా ఇంగ్లీష్లో అంటే తెలుగు మీడియంలో చదువుకుని ఎన్నో డ్రాబ్యాక్స్ ఉన్నా సరే, ఎన్నో బలహీనతలు ఉన్నా సరే వాటిని అధిగమించి ఈ రోజున ఇంగ్లీష్లో నవల్ రాసి అది భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందాలని, అంతర్జాతీయ కూడా ఖ్యాతి లభించాలని, ఆదరణ లభించాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పటికే ఇది ఇంటర్నెట్లో పెట్టడం జరిగిందని చెప్పాడు. ఇంటర్నెట్లో కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకునేవాడు, దీనికి ఆదరణ చాలా బాగుందని చెప్పినప్పుడు చాలా సంతోషించాను. అండ్ ముఖ్యంగా నేను మరింతగా దీనికి సంతోషపడడానికి కారణం ఏమిటంటే ఇతని తల్లిదండ్రులు నా అభిమానులు, అదే కాకుండా తన కొడుకు కూతురు కూడా నా అభిమానులు అవడం చాలా సంతోషం. నా అభిమాని రాసిన ఈ ఫారో అండ్ ద కింగ్ అనేటటువంటి నవల అది అందరి మనల్ని పొందుతుందని ఆశిస్తున్నాను. ఆ రకంగా నా అభిమానం నేను చాలా గర్విస్తున్నాను. 18 ఏళ్ల వయసులో ఇంగ్లీష్లో ఒక నవల్ రాయటం అన్నది అది 10 మంది క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి అప్రిసియేషన్ పొందడం అన్నది నేను మనస్ఫూర్తిగా నాకు ఆనందమే కాదు, అతనికి కూడా ఇది మంచి భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అతను ఒక లెటర్ రాశాడు. లెటర్లో విశేషంగా చెప్పాల్సి వస్తే తనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు బ్లడ్ కావలసిన పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నది చిరంజీవి అభిమానులే అని చెప్పడం అన్నది నేను
ప్రారంభించేటువంటి ఆ బ్లడ్ క్యాంపెయిన్ అన్నది ఈ రోజున ఇలాంటి వాళ్ళకి రక్తదానంతో ప్రాణాలు నిలబెట్టడం కూడాను అది నాకు చాలా గర్వంగా ఉంది. ఆ రకంగా చిరంజీవి అభిమానులుగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి కుర్రవాడిని బతికించడంలో వాళ్ళు ముందుండటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆ రకంగా నా అభిమానులకు కూడా నేను నిజంగా నా అభినందనలు, నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్వేస్. నువ్వు మాట ఇప్పుడు ఫారో అండ్ ది కింగ్ అని కవర్ పేజ్ బుక్ రాయటమే కాదు, ఈ కవర్ పేజ్ డిజైన్ చేసింది కూడా తనే. దాని ఒరిజినల్ కాపీ ఇక్కడ ఉంది. ఇది గుడ్ గెస్చర్, వండర్ఫుల్. ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మొదలు పెట్టడం జరిగిందండి. యాక్చువల్లీ నేను బేసికలీ తెలుగు మీడియం నుంచి వచ్చాను. ఆ సమయంలో ఏదైనా ఒక మంచి ప్రజల్లోకి వెళ్ళే మంచి సదుద్దేశంతో వచ్చిన మా చిరంజీవి గారికి ఆయన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఏదైనా ఒక కథ రాయాలి అంటే అప్పట్లో నేను ఈ కథలో ఈ హీరోని ఆయనలో చూసుకునేవాడినండి. ఆయన హీరో ఆయన అన్న భావంతో ఏదైనా కథ రాయాలి అని అప్పుడు అనుకునేవాడిని. కానీ నాకునే దృష్టిలోకంతో ఇది సాధ్యం అవుతుందా? బేసికల్గా స్టడీ పరంగా నేను ఒక ఆస్ట్రోనాట్ని అవుదానుకున్నాను. కానీ ఆస్ట్రోనాట్ అవడానికి నా దృష్టిలో ఇబ్బంది అవుతుంది అని తెలియడంతో నా ఏం మార్చుకోవడం జరిగింది. ఎలాగైనా సరే చేయాలి అని 11 years ఆ వయసులోనే స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు 18 years ఇప్పటికీ ఈ కథ పూర్తి చేయడం జరిగిందండి. ఇది అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక ముఖ్యంగా ఈ కథ విషయానికి వస్తే, Pharaoh and the King is the glory of a man who achieved the greater altitudes by saving the world from the hands of iniquity. The story basically revolves around the mystical being called Vivekadeva, which I depicted in the cover image. So the story mainly set in the backdrop of Delhi, London, Cairo and Giza. The story mainly, apart from these all these things, mainly I researched for 5 years to gather the information about Egypt and all the historical and mainly according to our general situations. So I thought I have a different idea to think, not to copy from anything or not to imitate anything. I had my own idea. So to take our novelty, our film industry also, when I wish to see the book as a great international movie with our Chiranjeevi sir as a hero in it. That's my aim in it. And mainly the villain in this story is a grabber of ancient artifacts, but he fascinates about the cosmic energy which was drawn by the pyramids. So the hero is basically an atheist. Once he got lost his beloved ones, but he found the path of ultimate consciousness and he will be a self-realized person. So the villain wants to use his efficiency to misuse these powers and to destroy the world. But the hero defends against him, and he reveals many spiritual secrets in the book. Mainly I referred Bhagavad Gita, Bible and Quran too to quote some spiritual secrets in this book. So finally I got succeeded 7 years with the help of the God for the willpower and the confidence which was given by my master. Thank you. Now I'm studying second year in IIIT Nusvidu. I got selected in 10th standard by acquiring 507 marks, and I got selected there in PH category. And now I'm 18 years. I spent 7 years to write this book. When I started writing this book when I was 11. ఈ బుక్ రాయడానికి ఎంత టైం పట్టింది? ఎన్నాళ్ళు? 7 years. మీకు ఏమైనా హెల్ప్ చేశారా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ? Really, my parents are also from Telugu medium, so they don't know. They are not acquainted with English too. So I took everything by my own. But some people, my friends, everyone has gave me some confidence. That's all. Because without confidence, we can't do anything. But because God is everywhere, so everywhere we are also everywhere. So when we think I'm doing this, so I'm a visually challenged, so I can do. But when He's giving the confidence. He gave me many people to be the inspiration, and my family, my sister, and also everyone give me the confidence. That's why I completed this book in a long period, even though, and many of my professors also, I contacted them to correct the language mistakes in it. But even though they too said there are many mistakes, we can correct them. But what should I do? I'm not a native speaker of English. So once I approached some of my friends
And even though when I approached the publishers, they too said, your English is good compared to others. No, don't get afraid of the mistakes. So I kept go on, and finally I done this one. And life ambition. So my life ambition, mainly I have two ambitions. Education, educationally it's not an ambition because I'm to go to BTech next year. So I will become a software engineer in any way. That's not an ambition. But mainly our ambition becomes to be a self-realized person and to be a responsible person of the society, and mainly a great author. అంటే ఇంగ్లీష్లో బుక్ రాసే తెలుగులో కూడా ఇంకేమైనా బుక్స్ ఏమైనా రాసే అవకాశం? I'm sure. సో దీన్ని కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసే అవకాశం నేను చూస్తున్నానండి, ఫ్యూచర్ చేయొచ్చు. సో ఈ బుక్ తోనే ఆపేస్తాం, ఇంకా ఫర్దర్ ఇంకేదైనా ఉన్నాయి బుక్స్ రాయాలి? కాన్సెప్ట్ ఆల్రెడీ నేను అన్ని రెడీగా తయారు చేసి ఉంచుకున్నానండి. ఓకే ఇంకా రాయడం ఒకటే లేట్ అండి. ఓకే సార్, టైం లేదనా? సార్ సపోర్ట్ కూడా అది మీ సపోర్ట్ కూడా ఉంటే నేను చేయగలను. ఇలాంటి వాటికి నేను చిన్నప్పుడు తీసుకున్న బొమ్మ కొన్ని ఏదైనా స్టోరీ తయారు చేసుకునే ముందు స్టోరీ బోర్డ్ వేసుకుంటానండి. దీన్ని నెక్స్ట్ స్టోరీ స్టోరీ అబ్బాయి ఛాన్స్ ఉండొచ్చు అని. అప్పుడు ఎలాగైనా మీరు ఇంటర్నేషనల్ మూవీలు, హాలీవుడ్ మూవీలో వేస్తే ఎలా ఉంటుంది? మీరు ఒకసారి మీరు ఈ బుక్ చదివి మీ ఒపీనియన్ చెప్పండి. ఖచ్చితంగా మీరే ఈ క్యారెక్టర్ మీరే నచ్చుతారు, మీరే కనిపిస్తారు. ఓకే, కొన్ని రామ్ చరణ్ ఉపయోగపడుతుంది. ఇది ఈ సందర్భంగా మీరు మీడియా పర్సన్ ఇలాంటి యంగ్స్టర్స్ ని నిజంగా ఎంకరేజ్ చేసి మీరు కూడా బాధ్యత తీసుకుంటే చాలా బాగుంటుందండి. వెరీ రేర్ ఇలాంటి యంగ్స్టర్స్ కి మీ ఆదరణ కావాలి, మీ ఎంకరేజ్మెంట్ కావాలి. మీరు మాకు ఎంతలా దగ్గర అంటే మిమ్మల్ని పెద్దగానే చూస్తామండి. మా పేరెంట్స్ అందరూ మీరు అన్నయ్య అంటారు. అన్నయ్య అని చేసి అలాగే రైట్. సో మీడియా వారికి థ్యాంక్స్ చెప్పండి, వారికి చెప్పండి, వారికి యూ జస్ట్ టెల్ దెమ్ యూ నీడ్ దేర్ సపోర్ట్ అని చెప్పగలిగితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళే. Breaking my success to the world and tweeting my success to the world. So for making my dream to make the people knowledgeable about me, and I need even more support from you for my further works also. Thanks for all these things. Thank you so much. మీ పేరేనా? సాయి జాన్. మీ కెమెరా ఉందా? మీ కెమెరా తప్పకుండా సార్, చాలా ఇచ్చారు. సార్ మన గ్రౌండ్కి నేను మీ పేరు మీద పెట్టాను.